నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్ర ప్రకారం మానవ జీవితాన్ని ఆలోచనలు ప్రభావితం చేసే 9 ఖగోళ శక్తులను నవగ్రహాలు అంటారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మరియు రాహుకేతువులు ఈ నవగ్రహాల జాబితాలో ఉన్నారు. వేదకాలం నుండి భారతదేశంలో ఈ గ్రహాల ప్రభావం, వాటి పూజా విధానాలు ఆచారంలో ఉన్నాయి. హిందూ జ్యోతిష్య పురాణాల ప్రకారం మానవ జీవితాన్ని, కాలచక్రాన్ని ప్రభావితం చేసే 9 ఖగోళ శక్తులను నవగ్రహాలు అంటారు. వీటి చరిత్ర మరియు ప్రాముఖ్యత వేదకాలం, పురాణాల నుంచి ప్రారంభమై శతాబ్దాలుగా హిందూ సంస్కృతిలో భాగమయ్యాయి. నవగ్రహాలు, వాటి పేర్లు, వివరాలు. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, గురువు అంటే బృహస్పతి, శుక్రుడు, శనితో పాటు రాహుకేతువులు ఉంటాయి. సూర్యుడు అంటే రవి, కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల కుమారుడు అంటే ఆదిత్యుడు. సప్త అశ్వాలు అంటే 7 గుర్రాల రథంపై ప్రయాణిస్తాడు. జ్యోతిష్యంలో ఆత్మకారకుడు మరియు అధికారానికి అధిపతి. చంద్రుడు సముద్ర మధురం నుండి ఉద్భవించాడు. శివుడు తన శిలపై చంద్రుని ధరించాడు. మనసుకి, భావోద్వేగానికి కారకుడు. అంగారకుడు అంటే కుజుడు, భూదేవి పుత్రుడు, శక్తి, ధైర్యం మరియు భూమికి కారకుడు. బుధుడు చంద్రుడు కుమారుడు, బుద్ధి, విజ్ఞానం మరియు వ్యాపారానికి ప్రతీక. గురువు అంటే బృహస్పతి, దేవతల గురువు, జ్ఞానం, సంపద మరియు సంతానానికి అధిపతి. శుక్రుడు అసురుల గురువు అంటే భోగభాగ్యాలు, ప్రేమ మరియు సౌందర్యానికి కారకుడు. శని సూర్యుని పుత్రుడు, న్యాయాన్ని ప్రసాదించేవాడు మరియు కర్మఫలదాత. రాహుకేతువులు సముద్ర మథనం సమయంలో అమృతం సేవించిన రాక్షసుడు అంటే స్వర్ణభాను. విష్ణువు సుదర్శన చక్రం చేత 2 భాగాలుగా తలభాగం రాహుగా, మొండభాగం కేతువుగా మారాడు. నవగ్రహ దేవతలు, అధిదేవతలు. హిందూ ధర్మంలో గ్రహాలన్నిటికీ అధిష్టాన దైవాలు ఉన్నారు. సూర్యుడు శివుణ్ణి పూజిస్తారు. చంద్రుడు పార్వతీదేవి శక్తిని పూజిస్తారు. కుజుడు కుమారస్వామిని అంటే స్కందుని పూజిస్తారు. బుధుడు శ్రీ మహావిష్ణువుని అంటే హరిని పూజిస్తారు. గురువు బ్రహ్మని పూజిస్తారు. శుక్రుడు ఇంద్రుని పూజిస్తారు. శని యముణ్ణి పూజిస్తారు. రాహువు మృత్యుదేవతని పూజిస్తారు. కేతువు చిత్రగుప్తుని పూజిస్తారు. నవగ్రహాల జాబితా. నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అనే 7 గ్రహాలతో పాటు రాహుకేతువులనే 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి. సూర్యునికి మరో పేరు ఆదిత్యుడు అంటారు. గ్రహాలకు అధిపతి, తేజస్సు, ఆత్మకారకుడు. చంద్రునికి మరో పేరు సోముడు అంటారు, మనోకారకుడు, మనసుకు అధిపతి. కుజుడు అంటే అంగారకుడు, మంగళుడు, శక్తి, ధైర్యం మరియు భూమికి కారకుడు. బుధుడు అంటే బుద్ధి, విద్య మరియు వాక్చాతుర్యానికి అధిపతి. గురుడు అంటే బృహస్పతి, దేవతల గురువు, జ్ఞానం మరియు సంపదకు కారకుడు. శుక్రుడు అంటే భోగభాగ్యాలు, కళలు, ప్రేమకు కారకుడు. శని అంటే శనీశ్వరుడు, న్యాయకర్త, కర్మఫలదాత. రాహువు కోరికలు, అదృష్టానికి ప్రతీక. కేతువు అంటే మోక్షం, ఆధ్యాత్మికతకు కారకుడు. పురాణాల ప్రకారం చరిత్ర, ఉద్భవం. నవగ్రహాల గురించి మార్కండేయ పురాణంలో మరియు ఇతర హిందూ గ్రంథాల్లో వివరంగా చెప్పబడింది. సూర్య భగవానునికి తేజస్సు భరించలేక ఆయన భార్య సంధ్య తన ఛాయాదేవిని సూర్యుని వద్ద ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్తుంది. ఆ ఛాయాదేవికి జన్మించిన సంతానమే శనిదేవుడు అని పురాణ కథనం. రాహుకేతువులు క్షీరసాగర మదనం సమయంలో దేవదానవులు అమృతాన్ని పంచుకుంటుండగా విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉంటాడు. అప్పుడు స్వర్ణబాణుడు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతం తాగుతాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రులు విష్ణువుకు చెప్తారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని 2గా ఖండిస్తాడు. అలా తలభాగం రాహువుగా, మొండము కేతువుగా నవగ్రహాల్లో స్థానం పొందాయి. సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి సచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకి, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనమునకు, చంద్రుడు క్షణమునకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షమునకు, శుక్రుడు సంవత్సరములకు అధిపతులు. సూర్యుడి భార్య సంధ్య, ఛాయ
చంద్రుడి భార్య రోహిణి, అంగారకుడి భార్య జ్వాలిని. బుధుడు గురువు భార్య తారకలు, శుక్రుడి భార్య ధ్వజస్వతి శని భగవానుడు, రాహు భార్య కరాళి, కేతువు లేదు. నవగ్రహాలు ఆలయాలు. నవగ్రహ ఆలయాలు మొత్తంగా తమిళనాడులోనే ఉన్నాయి. నవగ్రహ ఆలయాలు మొత్తం తమిళనాడులోనే ఉన్నాయి. అవి అంగారక గ్రహానికి గాను వైదీశ్వరన్ కోయల్, బుధగ్రహానికి గాను తిరువంగాడ్, శుక్రగ్రహానికి గాను కంజనూర్, కేతుగ్రహానికి గాను కీల్రమ్మల్లమ్మ, గురుగ్రహానికి గాను ఆలంగుడి, శనిగ్రహానికి గాను తిరునల్లారు, రాహుగ్రహానికి గాను తిరునాగేశ్వరం, చంద్రగ్రహానికి గాను తెన్గలూరు, సూర్యగ్రహానికి గాను సూర్యనార్ కోయల్. నవగ్రహ మంత్రం. రవి జపాకుసుమ సంకాశం కాశిపేయం మహజ్యుతం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర దర్శంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శస్నం సోమం శంబర్ముకుటభూషణం. కుజ ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంత సంభ్రమం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధ ప్రియంగుళికాశమం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు దేవనాంశ ఋషినాంశ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర హేమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. శని నీలాంజన సంభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వర్యం. రాహు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహగా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం. కేతు పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం. నవగ్రహాల గురించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి అంటే సూర్యుడు, సూర్యునికి అధిపతి అగ్ని. పురాణ కథ. ఛాయాదేవి. సూర్యుని మొదటి భార్య పేరు సంధ్య. సంధ్య సూర్యుని వలన మనువు యముడు యమునులకు సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంధ్య సూర్యుని వేడికి సహించలేక తన యోగ బలంతో తన వలె ఉండే తన నీడకు ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంధ్య ఉత్తర కుంశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంధ్యగానే భావించి ఆమె వలన సంవీర, శని, తపతి అనే 3 బిడ్డలను కన్నాడు. కాలం గడిచిన కొద్దీ ఛాయ సంధ్య సంతానం మీదనే ద్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా యముడు మాత్రం కోపగించుకునేవాడు. అతనికి తల్లి మీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముణ్ణి మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి యమధర్మరాజు పదవినిచ్చాడు. తర్వాత సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగిందంతా తెలియజేయగా అతడు అల్లుణ్ణి శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపంలో ఉత్తర కురుదేశంలో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న ఆమెను తన నోటి ద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావంచే వారు అశ్విని దేవతలుగా పిలువబడుచున్నారు. ఇప్పుడు చంద్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం చంద్రుడికి అధిపతి వరుణుడు అంటే జలదేవత మరియు సోమ అంటే చంద్రదేవుడు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడికి జలకారకత్వాలు ఉండటం వల్ల వరుణుడిని అధిపతిగా పరిగణిస్తారు. చంద్రుడి పుట్టుక, ప్రాముఖ్యత మరియు వరుణుడితో ఉన్న సంబంధం యొక్క పురాణ విశేషాలు ఇక్కడ ఉన్నాయి. చంద్రుడి పుట్టుక. జన్మ వృత్తాంతం. చంద్రుడు అత్రి మహర్షి మరియు అనసూయల కుమారుడిగా జన్మించాడు. సముద్ర మదనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవితో పాటు చంద్రుడు ఆవిర్భవించాడు. ఓషధీశుడు. చంద్రుడిని ఓషధీశుడు అని పిలుస్తారు. అంటే భూమిపై ఉన్న వనస్పతులు, మూలికలు మరియు నీటిని చల్లగా కిరణాలతో పోషించేవాడు చంద్రుడే. వరుణుడి పాత్ర. జలదేవత వరుణదేవుని స్థానం. వరుణుడు హిందూ పురాణాల్లో సముద్రాలు, వర్షం మరియు జలాలకు అధిపతి. సృష్టిని పాలించే ప్రధాన దేవతల్లో ఒకడు. చంద్రునికి అధిపతిగా వరుణుడు. జ్యోతిష శాస్త్రంలో నీటికి కారకుడు వరుణుడు. చంద్రుడు కూడా మనసుకు మరియు ద్రవ పదార్థాలకు అధిపతి. అందువల్లే చంద్రుడికి అధిపతిగా వరుణుడిని చెప్తారు. ఇద్దరు ప్రకృతిలో సమతుల్యతను, చల్లదనాన్ని కాపాడుతారు. రామాయణంలో ఘట్టం. శ్రీరాముడు లంకను చేరుకోవడానికి సముద్రుణ్ణి అంటే వరుణ్ణి ప్రార్థించిన కథ పురాణాల్లో ప్రసిద్ధి. జ్యోతిష్య ప్రాముఖ్యత. కర్కాటక రాశికి అధిపతి. వేద జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. చంద్రుడు మానసిక ప్రశాంతతకు, భావోద్వేగాలకు మరియు తల్లికి ప్రతీక. కుజుని జన్మ వృత్తాంతం. శివుడు తన భార్య సతీదేవి వినియోగంతో తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు
ఆయన శరీరం నుంచి ఒక సేద బిందువు అంటే చెమట భూమిపై పడింది. ఆ బిందువు నుండి ఒక దివ్యమైన బాలుడు జన్మించగా భూదేవి అతన్ని తన కుమారుడిగా పెంచుకుంది. అతడే మంగళ లోహితాంగుడు లేదా అంగారకుడు, అదే కుజుడు అని పురాణాల్లో చెప్తున్నాయి. కుమారస్వామి ఆరాధన ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో కుజుడికి అధిదేవత అధిపతి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నిర్ణయించబడింది. కుజదోష నివారణకు కుజగ్రహ అనుగ్రహం కోసం భక్తులు కుమారస్వామిని ఆరాధిస్తారు. పరిహారాలు. కుజుని ప్రభావం వల్ల కలిగే దోషాలను నివారించడానికి మంగళవారం నాడు కుమారస్వామి అష్టకాన్ని 7 సార్లు పఠించడం వల్ల కుజ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇప్పుడు బుధుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుధుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. జ్యోతిష శాస్త్రంలో బుధుడు జ్ఞానం, వాక్చాతుర్యం మరియు వ్యాపారానికి కారకుడు. పురాణాల ప్రకారం చంద్రుడు దేవగురువైన బృహస్పతి భార్య తారల కుమారుడే బుధుడు. ఈయనకు శ్రీ మహావిష్ణువు అధిదేవతగా పూజలందుకుంటాడు. బుద్ధుని పుట్టుక మరియు విష్ణువుతో అనుబంధం జన్మరహస్యం. బృహస్పతి భార్య అయిన తార చంద్రుని అందానికి ఆకర్షితురాలై అతనితో సంబంధం కలిగి ఉంటుంది. దీని ఫలితంగా జన్మించిన వాడే బుధుడు. నామకరణం. పుట్టుకతోనే అత్యంత తేజస్సు, జ్ఞానం కలిగి ఉండడంతో బ్రహ్మదేవుడు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. అధిపతి విష్ణువు. తారాచంద్రుల వివాదం తర్వాత బ్రహ్మదేవుని అనుగ్రహంతో బుధగ్రహానికి శ్రీ మహావిష్ణువు అధిపతి. బుధవారం మరియు విష్ణు పూజా పరిహారాలు. బుధవారం నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల బుధగ్రహానికి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. లక్షణాలు. బుధుడు మేధస్సు, తర్కం మరియు లెక్కలకు ప్రతీక. విష్ణు యొక్క ఆశీస్సులు ఉన్నవారికి వ్యాపార, కమ్యూనికేషన్ రంగాల్లో అపారమైన విజయం లభిస్తుంది. ఇప్పుడు గురువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం దేవలోకానికి, దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు అంటే దేవేంద్రుడు. ఆయన గురువుకు అధిపతి లేదా దేవతలకు గురువైన బృహస్పతికి అధిష్టాన దైవం. మరియు ఆయన చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంద్రుని చరిత్ర మరియు విశేషాలు. జననం. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల కుమారుడు. పదవి. ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక పదవి. పుణ్య విశేషాల వల్ల ఆ పదవి అధిష్ఠించిన వారికి ఆ హోదా లభిస్తుంది. ప్రస్తుతం ఇంద్ర పదవిలో ఉన్నవారు శతక్రతువు ఆయుధం అంటే ఇంద్రుడు ఆయుధం వజ్రాయుధం. దీనిని దదిచి మహర్షి వెన్నెముకతో తయారు చేశారు. వాహనం గుర్రం. ఇంద్రుని వాహనం ఐరావతం అంటే తెల్లని ఏనుగు. అలాగే ఆయన గుర్రం పేరు ఉచ్చశ్రవం. ఇవి క్షీరసాగర మతంలో ఉద్భవించాయి. కుటుంబం. ఇంద్రుని భార్య చచీదేవి, ఆయన కుమారుడు జయంతుడు. గురువుతో అంటే బృహస్పతితో సంబంధం. గ్రహాధిపతిగా గురువు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం నాటి గ్రహాధిపతి గురువు అంటే బృహస్పతి. అధిష్టాన దైవం. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇంద్రుడు మరియు శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించారు. గురుస్థానం. దేవతలకు సమస్త విద్యలను, నీతిని, ధర్మాన్ని బోధించే గురువుగా బృహస్పతి వ్యవహరిస్తారు. ఇంద్రుడు ఈ దేవగురువు వద్దే సమస్త విద్యలను అభ్యసించి దేవలోక పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. ఇప్పుడు శుక్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి అధిదేవత చచీదేవి అంటే ఇంద్రుని భార్య. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చచీదేవిని పూజించడం వల్ల శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి జాతకంలో భోగభాగ్యాలు, సౌభాగ్యం, కళలు మరియు వైవాహిక జీవితంలో సంతోషాలు చేకూరుతాయి. చచీదేవి చరిత్ర. పురాణ విశేషాలు. పుట్టుక. ఈమె పులోముడు అనే అసురుని కుమార్తె. అందుకే ఈమెకు పులోమి లేదా పులోమజ అని కూడా పిలుస్తారు. వివాహం. రాక్షసుల బాధలు భరించలేక తన తండ్రితో కలిసి ఇంద్రుని సహాయం కోరింది. ఆ సమయంలో దేవతల రాజు అనే ఇంద్రుడు చచీదేవిని చూసి ప్రేమించి అంగీరస మహర్షి ద్వారా ఆమెను వివాహం చేసుకుంటాడు. శ్రీ మహాలక్ష్మి అంశం. చచీదేవి సాక్షాత్తు శ్రీహరిదేవేరి అయిన లక్ష్మీదేవి యొక్క అంశంగా పురాణాల్లో చెప్పబడింది. నహుషుని కథ. ఒకసారి ఇంద్రుడు చేసిన పాపం వల్ల తపోవనానికి వెళ్ళినప్పుడు నహుషుడు అనే రాజు తాత్కాలికంగా దేవలోకానికి ఇంద్రుడయ్యాడు. అతడు చచీదేవిని పొందాలని ప్రయత్నించగా ఆమె అగస్త్య మహర్షి సహాయంతో నహుషుని గర్వాన్ని అణిచి తన ప్రతిపత్త ధర్మాన్ని కాపాడుకుంది. శుక్రుడిని చచీదేవి ఆరాధన ఎందుకు? శుక్రుడు భౌతిక సుఖాలు, అందం, ప్రేమ మరియు వైవాహిక ఆనందానికి కారకుడు. చచీదేవి సౌందర్యం, ధైర్యం మరియు ప్రాతిపత్యానికి ప్రతీక. అందువల్ల జ్యోతిష్య పరిహారాల్లో భాగంగా శుక్రుడి అనుగ్రహం కోసం దేవాలయాల్లో చచీదేవిని లేదా లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఇప్పుడు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్య భగవానుడు ఛాయాదేవుల కుమారుడు. అయితే శని గ్రహానికి శని దోష నివారణకు బ్రహ్మదేవుడు మరియు శివుడు అధిపతులుగా వ్యవహరిస్తారు.
శనిదేవుని చరిత్రకు సంబంధించి వివరాలు. సూర్యదేవుని రెండో భార్య అయిన ఛాయాదేవి కఠిన తపస్సు చేస్తుండగా ఆమె గర్భంలో ఉన్న శిశువుపై సూర్యకిరణాలు ప్రసరించి తీవ్రమైన వేడి కలిగించాయి. ఆ వేడి కారణంగా ఆ శిశువు నల్లటి ఛాయతో జన్మించాడు. ఆయనే శని భగవానుడు, కర్మాధిపతి. శనిదేవుడు కర్మ, క్రమశిక్షణ మరియు న్యాయానికి అధిపతి. మానవులు చేసే మంచి చెడులు కర్మలకు తగిన ఫలితాలను ఇవ్వటంలో ఈయన ప్రధాన పాత్ర పోషిస్తాడు. బ్రహ్మ అనుగ్రహం. బ్రహ్మ వైవర్త పురాణాల్లో సాక్షాత్తు శ్రీకృష్ణుడు శనితో నీవు శనిగ్రహాల్లో శనివి అని చెప్పినట్టు వర్ణించబడింది. జాతకంలో శని దోషాలు, ఏలినాటి శని వంటి సమస్యల నుంచి ముఖ్యంగా బ్రహ్మదేవుడు బ్రహ్మతీర్థాల్లో స్నానం చేసి పూజించడం ద్వారా శనిగ్రహం నుంచి విముక్తి పొందొచ్చని చెప్పినాడు. ఇప్పుడు రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం జరిగిన క్షీరసాగర మధ్యంలో రాహు జన్మించాడు. రాక్షసుడైన రాహువు దేవతల రూపంలో మోహిని చేత అమృతాన్ని సేవించాడు. దీన్ని గమనించిన సూర్యచంద్రుల సూచనలతో విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహు తలను మొండం నుంచి వేరు చేశారు. అమృతం సేవించి ఉండటం వల్ల 2 భాగాలుగా బ్రతికి తలభాగం రాహువుగా, మొండె భాగం కేతువుగా మారాయి. అప్పటి నుంచి సూర్యచంద్రులపై ప్రతీకారంతో రాహువు గ్రహణ సమయాల్లో వారిని కబళిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. జ్యోతిష్యంలో రాహు స్థానం ఛాయాగ్రహం. దీనికి భౌతిక రూపం ఉండదు. ఆకాశంలో చంద్రుని కక్షలోని ఉత్తర బిందువును రాహువు అంటారు. స్వభావం రాహువును అశుభ గ్రహంగా లేదా పాపగ్రహంగా పరిగణిస్తారు. ఇది అపసవ్య మార్గంలో వెనక్కు ప్రయాణిస్తుంటుంది. దశ రాహు మహాదశ 18 సంవత్సరాల పాటు ఉంటుంది. రాహువు దుష్ప్రభావాలు తొలగించడానికి శ్రీకాళహస్తి మరియు పెదకాకాని దేవాలయాల్లో పూజలు చేస్తారు. ఇప్పుడు కేతువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పురాణాల ప్రకారం మరియు జ్యోతిష శాస్త్ర ప్రకారం కేతువు ఒక ఛాయాగ్రహం, అంటే నీడగ్రహం. దీనికి భౌతిక రూపం లేదు. పాల సముద్ర మదనం సమయంలో అమృతాన్ని సేవించిన రాక్షసుడైన స్వర్ణభాను అనే అసురుడి మొండెమే కేతువుగా మారింది. తలభాగం రాహుగా, మొండె భాగం కేతువుగా మారాయని పురాణగాథ. కేతువు గురించి ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడొచ్చు. పౌరాణిక చరిత్ర. సముద్ర మదనం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు స్వర్ణభాను అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతం తాగాడు. తల నరకటం. సూర్యుడు, చంద్రులు ఈ విషయాన్ని గమనించి శ్రీహరికి చెప్పారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని 2గా నరికాడు. అమృతం తాగిన కారణంగా ఆ 2 భాగాలు జీవించే ఉన్నాయి. రాహుకేతువులు. తలభాగం రాహుగా, మొండం కేతువుగా మారాయి. కేతువు సర్పశరీరాన్ని, తలలేని రూపాన్ని కలిగి ఉంటాడు. జ్యోతిషంలో కేతువు ప్రాముఖ్యత ఛాయాగ్రహం. నవగ్రహాల్లో కేతువు చివరి గ్రహం. రాహుకేతువులు సూర్యచంద్ర గ్రహాలకు కారణమవుతాయని నమ్ముతారు. ఆధ్యాత్మికతకు ప్రతీక. కేతువును జ్ఞానం, మోక్షం, వైరాగ్యం మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. కోరికల నుండి విముక్తి, మంత్రాలు మరియు తపస్సు వంటి విషయాలు ఇతడే అధిపతి. కేతువు కుటుంబంలో తాత అంటే తల్లికి తండ్రిని సూచిస్తాడు. దశ కాలం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒకరి జాతకంలో కేతు మహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. ప్రభావాలు. అనుకూలమైన కేతువు వ్యక్తికి మంచి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చింతనను మరియు ఉన్నతమైన ఆలోచనలు ఇస్తాడు. ప్రతికూల కేతువు మానసిక అశాంతి, గందరగోళం మరియు అనారోగ్య సమస్యలు కలిగిస్తాడని నమ్ముతారు. మరింత సమాచారం కోసం మీరు కేతుగ్రహం యొక్క జాతకంలో స్థానం అంటే గ్రహచారం గురించి లేదా కేతుకు సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నవగ్రహాల పూజలు, వాటి ప్రభావాలు మరియు జాతకంలో గ్రహాల దోషాలను నివారించడానికి అవసరమైన పరిహారాలు. నవగ్రహ శాంతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. నవగ్రహాలు, అధిపతి దేవతలు, పరిహారాలు. హిందూ జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలు జీవితాన్ని, ఆరోగ్యాన్ని మరియు అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. సూర్యుడు అధిపతి శివుడు. సూర్య భగవానుడు. పరిహారాలు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, రాగి పాత్రలో నీటిని ఆగ్యంగా సమర్పించడం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం. చంద్రుడు అధిపతి పార్వతి. శివుడు. పరిహారాలు. సోమవారం పూజ చేయటం, శివలింగానికి పాలతో అభిషేకం మరియు ఓం చంద్రాయ నమః లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం స్రం చంద్రాయ నమః అని జపించటం. కుజుడు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హనుమంతుడి. పరిహారాలు. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, కందులు దానం చేయడం. బుధుడు అధిపతి శ్రీ మహావిష్ణువు. పరిహారాలు. విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయటం, బుధవారం రోజు పూజలు చేయటం.
గురుడు అధిపతి దక్షిణామూర్తి సాయిబాబా దత్తాత్రేయుడు. పరిహారాలు: గురువారం నాడు గురుచరిత్ర, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శనగలు దానం చేయటం. శుక్రుడు అధిపతి లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి. పరిహారాలు: శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం, కనకదార స్తోత్రం పఠించడం, తెల్లని వస్తువులను దానం చేయటం. శని అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. పరిహారాలు: శనివారం నాడు శనికి తైలాభిషేకం, హనుమాన్ ఆరాధన, నువ్వుల నూనె దీపం వెలిగించడం. రాహువు అధిపతి దుర్గాదేవి, కాలభైరవుడు. పరిహారాలు: రాహుకాలంలో దుర్గాదేవికి పూజ చేయటం, నల్లని మినువులు దానం చేయటం. కేతువు అధిపతి వినాయకుడు, చిత్రగుప్తుడు. పరిహారాలు: వినాయక పూజ చేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఉలవలు దానం చేయటం. సులభమైన నవగ్రహ ఆరాధన మంత్రం: పూజా సమయంలో లేదా నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. పూజా సమయంలో లేదా నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యాచ, రాహవే కేతువే నమః. పాటించవలసిన నియమాలు: నవగ్రహ దర్శన క్రమం. ఆలయంలో ముందుగా గర్భగుడిలోని ప్రధాన దేవుడు వినాయకుడు, శివుడు లేదా వెంకటేశ్వర స్వామి మొదలైన వారిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణల సంఖ్య: నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. మెలకువలు: నవగ్రహ విగ్రహాలను నేరుగా తాకూడదు మరియు గ్రహాలకు ఎదురుగా నిలబడి పూజించకూడదు. చూశారు కదా, మీకు నిర్దిష్టమైన గ్రహాల వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేదా మీ జాతక దోషాలకు సంబంధించి ఏ గ్రహానికైనా ప్రత్యేకమైన పరిహారాలు మరియు పూజా విధానం ద్వారా మంచి పండితుని దగ్గర మీ పుట్టినరోజు ఆధారంగా మీ జాతకాన్ని పరీక్షించుకొని అప్పుడు పరిహారాలు చేసుకోండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మి కోరి కష్టాలు తెచ్చుకోకండి. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.